సచిన్ టెండూల్కర్ మీ అందరికి తెలుసు అనుకుంటా, వినోద్ కాంబ్లీ తెలియదు. ఒకేసారి ఒకే గురువు దగ్గర వాళ్ళిద్దరు క్రికెట్ దానిలో బెస్ట్ బ్యాట్స్మెన్స్ వాళ్ళిద్దరు. ఒక గురువు వాళ్ళ దగ్గర నేర్చుకున్నప్పుడు వినోద్ కాంబ్లీ అందరికంటే ముందు మన దేశానికి డబుల్ సెంచరీ అలాంటివి చేయడం జరిగింది. అలాంటి 1980s 1990sలో డబుల్ సెంచరీ సాధించిన వాడు వినోద్ కాంబ్లీ. అదే టీంలో ఉన్న సచిన్ టెండూల్కర్ చిన్న చిన్నగా ఎదిగి మన దేశానికి ఎన్నో సేవలు అందించిండు. వినోద్ కాంబ్లీ కూడా దానికంటే మంచి బ్యాట్స్మెన్, మంచి ఫీల్డ్లో కానీ బ్యాటింగ్లో కానీ మంచి అవగాహన ఉన్నవాడు. తన యాటిట్యూడ్ వల్ల ఆయన మంచి దేశానికి కానీ అతనికి మంచి పేరు రాలేదు. టెండూల్కర్ మాత్రం అతని సభ్యత, గురువు పట్ల గౌరవం, దేశం పట్ల, తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉండి అతను చాలా ఉన్నతమైన స్థానానికి ఎదిగింది. అట్లా మన యాటిట్యూడ్ను మనం ఎక్కడ ఉన్నాం అనేది కాకుండా, మనం ఏ స్కూల్లో చదువుతున్నాం అనేది కాకుండా, మన సంకల్పంతో పాటు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు చాలా యాటిట్యూడ్గా ఉంటారు. కొంతమంది అమ్మాయిలు నాకంటే మైక్లో మాట్లాడుతూ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. ఆ విషయం పట్ల మీరు అందరు సపోర్ట్ కొట్టాలి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద మనకు ఫస్ట్ అవగాహన ఉండాలి. ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది ఎక్కువగా ఉండాలి.